మిమ్మల్ని చూసేదానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. We are so colorful and beautiful people in the sight of the Lord. దేవుని దృష్టిలో మీరందరూ కూడా ఎంతో అందమైన వారుగా ఉంటున్నారు. I have come here to tell a good news. మీకు ఒక శుభ సమాచారం తెలియజేయాలని ఆశిస్తున్నాము. Unto us a son born to you. దేవుని కుమారుడు మీ కొరకు జన్మించిన వాడుగా ఉంటున్నాడు. His name is Jesus Christ. ఆయన పేరు ఏమంటే యేసు క్రీస్తు అనే పేరు కలిగిన వాడుగా ఉంటున్నాడు. You know meaning of Jesus Christ? యేసు అనగా మీకు అర్థం తెలుసా? He is a savior. ఆయన రక్షకుడుగా పిలువబడుతున్నాడు. He saves from your sins. నీ యొక్క పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. He came this world 2025 years ago. ఆయన 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. Why he came? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిన వాడుగా What ఉంటున్నాడు? is the need to come? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? He wanted to save all the mankind. మానవులందరినీ కూడా విమోచించడానికి రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉంటున్నాడు. To give a beautiful salvation, he came all the way from heaven. పరలోకం నుండి ఆయన ఇక్కడ దిగి వచ్చిన కారణం ఏంటంటే ఒక అద్భుతమైన మరి రక్షణ కార్యమును ఇవ్వాలని ఆయన తలంచిన వాడిగా ఉంటున్నాడు. Do you know what is salvation? మీకు తెలుసా రక్షణ కార్యం అంటే ఏంటో? Salvation means forgiveness of sin. రక్షణ కార్యము అనగా మరి పాపములను క్షమించబడుటే రక్షణ కార్యము. Only one man as well as God, his name is Jesus Christ. మనకు ఒకే ఒక దేవుడిగా పిలువబడుతున్న ఆయన పేరు యేసు క్రీస్తు. Only one man as well as God, his name is Jesus Christ. ఒకే ఒక వ్యక్తి మనిషిగా ఈ లోకములోకి మరి దైవ మానవుడిగా ఈ లోకానికి అవతరించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే దైవ మానవుడిగా ఈ లోకంలోకి ప్రత్యక్షమైన వాడుగా ఉంటున్నాడు. His name is Jesus Christ. ఆయన పేరు ఏమిటంటే యేసు క్రీస్తు. Do you know meaning of Jesus Christ? యేసు క్రీస్తు అనగా మీకు అర్థం తెలుసా? Jesus Christ means savior. యేసు క్రీస్తు అనగా రక్షకుడు. My dear friends who are in the bus, మరి మా ప్రియమైనటువంటి స్నేహితులారా, బస్సులో ఉన్నవారా, నడుస్తున్న వారులారా, you are going to your house, your destination. మీ యొక్క గమ్యస్థానాలకి మీ యొక్క గృహాలకు మీరు చేరిపోతుంటున్నారు. Very good. మంచిదే. Remember one thing. గుర్తుంచుకోండి ఒక విషయము. You have to go house of the Lord one day. మీరు ఒక దినమున దేవుని ఇంటికి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. How to go to the house of the Lord? ఏ విధంగా దేవుని ఇంటికి వెళ్ళగలరు? We cannot go with empty hands. మనము ఖాళీ చేతులతో దేవుని ఇంటికి వెళ్ళలేము. Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంటున్నది, all have sinned and come short of the glory of the Lord. మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Bible says, బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంటున్నది, all have sinned and come short of the glory of the Lord. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. By doing sin, what is our result? మనం పాపం చేసినప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటి? Hell. అది ఎంతో భయంకరమైనటువంటి నరకము, destruction. అది ఎంతో మరి బాధకరమైనదిగా ఉంటున్నది. A terrible place. అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటున్నది. A crying place. అది ఎంతో దుఃఖం కలిగినటువంటి ప్రదేశముగా ఉంటున్నది. There will be the gnashing of the teeth. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు ఉంటున్నది. You don't get any water. అక్కడ ఏ మాత్రం కూడా మరి నీళ్లు దొరకవు. All the time crying. ఎల్లప్పుడూ అక్కడ ఏడుపు దుఃఖము ఉంటున్నది. How to prevent, how to escape from the hell? ఇటువంటి మరి నరక శిక్షను ఏ విధంగా తప్పించుకోగలుగుతాము? There is a great opportunity for you, my dear friend. మా ప్రియమైన స్నేహితులారా, ఇది ఒక మంచి అవకాశముగా ఉంటున్నది. You have a great opportunity, that is Jesus Christ. అది ఏంటంటే ఆ యొక్క మార్గమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఈ యొక్క నరకాన్ని తప్పించుకోగలుగుతావు. You have to do only one thing. మరి నీవు ఒక పని చేయవలసి ఉంటుంది. You have to ask Jesus Christ. యేసు క్రీస్తు ప్రభును నీవు అడిగినట్లయితే, Lord Jesus, ఓ దేవా, Lord Jesus, I am a sinner. యేసు క్రీస్తు ప్రభువా, నేను ఘోర పాపిని నువ్వు ఒప్పుకున్నట్లయితే, Forgive my sins. నా యొక్క పాపను క్షమించమని నువ్వు అడిగితే, I don't want to go hell. నేను నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. I want to go heaven. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. Lord, will you forgive me? దేవా, నా యొక్క పాపములను క్షమించు. Lord, will you come into my heart? నా యొక్క హృదయంలోకి రా దేవా. Hey,
Heal my sickness. ఆ యొక్క రోగమును స్వస్థపరచు. Take away my sinful nature from my body and mind. ఆ యొక్క పాప స్వభావాన్ని తీసివేయము. If you ask like that, నీవు ఎప్పుడైతే ఈ విధంగా అడుగుతావో, if you pray in the name of Jesus, యేసుక్రీస్తు నామములో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, your sins will be forgiven. నీ యొక్క పాపములు క్షమించబడేవిగా ఉంటున్నవి. Your sins will be forgiven. నీ యొక్క పాపములు క్షమించబడేవిగా ఉంటున్నవి. That's why come to Jesus. అందు నిమిత్తమే నీవు యేసుక్రీస్తు వద్దకు రావాలి.